ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చానండి. సమ్మర్ వచ్చింది కదండి. ఇప్పుడు లో ప్రైస్లో కాటన్ శారీస్ చాలా తక్కువ కాస్ట్లో ఈ విధంగా చిన్న చిన్న డ్యామేజెస్తో మనకి బయట దొరుకుతున్నాయండి. ఇలాంటి డ్యామేజెస్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ శారీకి ఇలా చిన్న హోల్ ఉందండి. ఇప్పుడు ఈ హోల్ని ఎలా కవర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం కొత్తగా అంటే న్యూ శారీ తీసుకున్నప్పుడు మనం అటు ఇటు క్రాస్ పీస్ని తీస్తాం కదండి. ఇప్పుడు ఈ క్రాస్ పీస్లో నుంచి మన శారీలో ఉన్న ఈ డ్యామేజ్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత పీస్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పై వైపున డ్యామేజ్కి ఎంత పీస్ అయితే కావాలో అంత పీస్ని కట్ చేసుకున్నాం. అదేవిధంగా కింద వైపును కూడా అంటే రాంగ్ సైడ్ కూడా మనం ఈ ప్యాచ్ని వేసి కవర్ చేయాలండి. ఈ విధంగా 4 సైడ్స్ ఇలా చిన్న ఫోల్డింగ్తో ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది కాటన్ శారీ కాబట్టి మనం చేతితోనే మనం ఈ ఫోల్డింగ్ నిలబడుతుంది. ఈ విధంగా మనం 4 సైడ్స్ మనం ఈక్వల్గా ఫోల్డింగ్ వేసుకున్నామండి. ఇప్పుడు మన శారీకి ఎక్కడైతే డ్యామేజ్ ఉందో కరెక్ట్గా దాన్ని మిషన్ ఫుట్ దగ్గర పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా మనం 4 సైడ్స్ని మనం స్టిచ్ చేసుకోవాలండి. ఈ కింద డ్యామేజ్ని కవర్ చేసుకుంటూ ఈ విధంగా మనం స్టిచ్ని వేసుకోవాలి. శారీని మనం కవర్ చేసుకుంటూ అలాగే శారీ డ్యామేజ్ని కూడా చూసుకుంటూ శారీని టర్న్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చాలా జాగ్రత్తగా, శారీ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది కదండి. అందుకోసం మనం శారీని జాగ్రత్తగా మూవ్ చేసుకుంటూ మనం ఈ విధంగా 4 సైడ్స్ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్నాక చివరగా రఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక సైడ్ మనం డ్యామేజ్ని కవర్ చేసామండి. అలాగే రాంగ్ సైడ్ లేదా బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా మనం డ్యామేజ్ని కవర్ చేస్తే ఇప్పుడు డ్యామేజ్ అనేది పూర్తిగా కవర్ అయిపోతుందండి. అప్పుడు శారీ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, లైట్గా మనకి డ్యామేజ్ అనేది తెలుస్తూ ఉంది. ఈ డ్యామేజ్ని కూడా మనం ఇదే ప్యాచ్ వర్క్ వేసి మనం ఆ డ్యామేజ్ని కూడా కవర్ చేసేద్దాం. ఫస్ట్ ఎలా అయితే మనం ప్యాచ్ వర్క్ వేసామో అలాగే మనం తీసుకున్నాం కదండి ఆల్రెడీ ఆ పీస్ని 4 సైడ్స్ని కవర్ చేస్తూ మన నెయిల్ హెల్ప్తో ఈ విధంగా 4 సైడ్స్ కవర్ చేస్తూ ఈ విధంగా 4 సైడ్స్ని మనం స్టిచ్ వేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకున్న చిన్న పీస్ని శారీ వైపుకి ఫోల్డింగ్స్ వచ్చేలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని ఈ విధంగా 4 సైడ్స్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడు రాంగ్ సైడ్ ఉండే ఆ పీసు, రైట్ సైడ్ ఉండే ఈ పీసు ఒకదానిపైన ఒకటి ప్లేస్ అయ్యి డ్యామేజ్ కవర్ అయిపోతుందండి. అప్పుడు శారీ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం ప్యాచ్ వేసినట్టు కూడా కనిపించదండి.
మనం ప్యాచ్ వేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు డ్యామేజ్ అనేది అస్సలు కనిపించట్లేదు. శారీలో మనం వేసిన ప్యాచ్ కూడా కనిపించట్లేదండి. గమనించారా? ఈ విధంగా ప్యాచ్ వర్క్ని మనం కంప్లీట్ చేశాక ఇప్పుడు డ్యామేజ్ అనేది అసలు వ్యానిష్ అయిపోయిందండి. ఇప్పుడు లో ప్రైస్లో మనం ఈ శారీని మామూలు కాటన్ శారీలా రెడీ చేసేసామండి. ఇప్పుడు ఈ శారీని చూసి ఎవరు డ్యామేజ్ శారీ అని అనుకోరు. ఒకసారి ఈ శారీ లుక్ చూసేయండి. ఇప్పుడు కాటన్ శారీకి డ్యామేజ్ని ఎలా క్లియర్ చేయాలో చూసామండి. ఇప్పుడు సిల్క్ శారీకి డ్యామేజ్ వచ్చినప్పుడు మనం ఎలా క్లియర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. కాటన్ శారీకి అయితే మనం 4 సైడ్స్ని మనం ఫోల్డ్ చేసి మనం 4 సైడ్స్ని స్టిచ్ చేస్తామండి. సిల్క్ శారీకి అలా 4 సైడ్స్ ఫోల్డింగ్ చేయడానికి వీలు పడదండి. ఇప్పుడు ఈ సిల్క్ శారీలో వచ్చిన క్రాస్ పీస్ని మనం ఎంత పీస్ అయితే ఈ శారీలో ఉన్న డ్యామేజ్కి ఎంత పీస్ అయితే అవసరమో అంత పీస్ని మనం 4 సైడ్స్ ఫోల్డింగ్ లేకుండానే మనం ఈ విధంగా ఈ శారీలో ఉన్న డ్యామేజ్కి సరిపడా మనం ఈ విధంగా క్లాత్ని యాడ్ చేసామండి. ఇప్పుడు మనం రఫ్ స్టిచ్ వేస్తున్నాం కాబట్టి మనం 4 సైడ్స్ ఫోల్డింగ్ చేయనవసరం లేదండి. ఇప్పుడు మనం వీడియోలో చూపించిన విధంగా మనం ఎక్కడైతే ఈ శారీలో డ్యామేజ్ ఉందో అక్కడ రఫ్ స్టిచ్ వేసుకోవాలండి. శారీలో ఉన్న డ్యామేజ్ని కవర్ చేసుకుంటూ మనం రఫ్ స్టిచ్ని వేసుకోవాలండి. ఈ విధంగా శారీలో ఉన్న డ్యామేజ్ని కవర్ చేసుకుంటూ రఫ్ స్టిచ్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. సిల్క్ శారీ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది. సిల్క్ శారీకి మనం ప్యాచ్ వర్క్ పై వైపున అలాగే కింద వైపున వేయలేమండి. ఎందుకంటే సిల్క్ శారీ అనేది మూవ్ అయిపోతూ ఉంటుంది. అందుకోసం మనం ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. మనం ఒకవేళ ప్యాచ్ వర్క్ వేసినా ముడతలుగా శారీ అనేది సరిగా ఉండదండి. అందుకోసం మనం రఫ్ స్టిచ్ వేసుకుంటే శారీ అనేది నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ సిల్క్ శారీకి ఉన్న డ్యామేజ్ని క్లియర్ చేసామండి. ఈ విధంగా సిల్క్ శారీకి మనం నీట్గా రఫ్ స్టిచ్ వేసి ఇక్కడ ఉన్న డ్యామేజ్ని క్లియర్ చేసామండి. ఈ శారీని ఒకసారి లుక్ వైజ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఈ విధంగా మనం రఫ్ స్టిచ్ వేసుకుంటే ఈ శారీస్కి డ్యామేజ్ ఉంది అని ఎవరు అనుకోరండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.